రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల్లో ఉద్యాన పంటలు రైతులకు భరోసా కల్పిస్తాయని ఉద్యాన శాఖ అధికారులు రైతులకు నూరిపోస్తున్నారు. ఎల్ నినో నేపథ్యంలో ముందు చూపుతో వ్యవహరించి పంటలను కాపాడుకోవాలని పలు సూచనలు చేస్తున్నారు. 5 పద్ధతుల ద్వారా పంటలను సంరక్షించుకోవాలని అవగాహన కల్పిస్తున్నారు. తక్కువ తేమతో మామిడి తోటల్ని సంరక్షించే మెలకువలపై ప్రచారం చేస్తున్నారు. జిల్లాలో 1.75 ఎకరాల విస్తరణలో రైతులు ఉద్యాన పంట సాగు చేస్తున్నారు. ఈ ఉద్యాన పంటల్లో సింహభాగం మామిడి కాగా 15,000 ఎకరాల్లో కూరగాయలు, 5,000 ఎకరాల్లో కొబ్బరి, 3,250 ఎకరాల పూల తోటలు, 2,500 ఎకరాల్లో జామ, అరటి, బొప్పాయి, దానిమ్మ పంటలను రైతులు సాగు చేస్తున్నారని ఉద్యాన శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం నుంచి ఈ క్రమంలో ప్రోత్సాహకాలు కూడా అందుబాటులో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఎల్ నినో వల్ల చినుకు బంగారమైంది. అక్కడక్కడ చిన్నపాటి జల్లులు తప్ప వర్షం పడిన దాఖలు కనిపించడం లేదు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉద్యాన పంటల రక్షణకు అధికారులు 5 పద్ధతులను రైతులకు వివరిస్తున్నారు. అస్థిర వాతావరణం నుంచి పంటల రక్షణకు, పంట దిగుబడి నాణ్యత పెంచేందుకు ఇవి దోహదపడతాయంటున్నారు. పొలాల్లో నీటిని సంరక్షించేందుకు వ్యక్తిగత ఫారం ఫౌండ్ నీటి కొంటలు 20 మీటర్ల పొడవు, 20 మీటర్ల వెడల్పు, 3 మీటర్ల లోతు తవ్వడానికి ప్రభుత్వం 90,000 రాయితీగా ఇస్తుందని వారు పేర్కొంటున్నారు. అదే సామూహిక ఫామ్ ఫౌండ్ నిర్మాణం కోసం 100 మీటర్ల పొడవు, 100 మీటర్ల వెడల్పు, 4 మీటర్ల లోతు ఫామ్ ఫౌండ్ నిర్మాణానికి ప్రభుత్వం 18 లక్షల రాయితీ ఇస్తుందని ఉద్యాన శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఇక వీడ్ మ్యాట్తో మొక్కల చుట్టూ ప్రత్యేక కవర్ పరుస్తారు. తద్వారా కలుపు మొక్కలు పెరగకుండా నివారిస్తుంది. నేలలో తేమ శాతం ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. నీటి వినియోగం 30-40% తగ్గుతుంది. నేలలో ఉష్ణోగ్రత సమతుల్యంగా ఉంటూ మొక్క వేర్లు ఆరోగ్యంగా పెరుగుతాయి. కలుపు ఖర్చులు తగ్గుతాయి. పండ్ల నాణ్యత పెరిగి దిగుబడి రెట్టింపు అవుతుందని ఉద్యాన శాఖ అధికారులు పేర్కొంటున్నారు. 110 GSA మందం కలిగిన వీడ్ మ్యాట్పై చదరపు మీటర్కు గరిష్టంగా ₹25 చొప్పున ఒక్కో రైతుకు 1,00,000 దాకా రాయితీ వస్తుందని వారు ఈ సందర్భంగా పేర్కొంటున్నారు. టమోటా పంట బీమా. ప్రకృతి వైపరీత్యాల నుంచి పంట నష్ట పరిహారం కోసం టమోటా పంట బీమా ఉపయోగపడుతుంది. రైతు పెట్టుబడికి భరోసా, పంట నష్ట పరిహారం. ఎకరా టమోటా పంటకు బీమా ప్రీమియం 1,600 చెల్లిస్తే 32,000 వరకు నష్టపరిహారం పొందవచ్చని ఉద్యాన శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఇక డ్రిప్ ఇరిగేషన్ పద్ధతి ద్వారా మొక్కలకు నీటి వినియోగంలో గణనీయమైన పొదుపు ఉంటుంది. 40-60% నీరు ఆదా అవుతుంది. డ్రిప్ పద్ధతి ద్వారా ఎరువులను నీటిలో కలిపి నేరుగా మొక్కలకు అందించవచ్చు. బోరు నిర్వహణలో విద్యుత్ వినియోగం తగ్గుతుంది. SC, ST రైతులకు 5 ఎకరాలలోపు ఉన్న వారికి 100% రాయితీ, 10 ఎకరాల లోపు ఉన్న వారికి 90% రాయితీ. OC, BC మైనార్టీ రైతులకు 1 నుంచి 10 ఎకరాలలోపు ఉన్న వారికి 90% రాయితీ వర్తిస్తుందని ఉద్యాన శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా ఉద్యాన శాఖ అధికారి సతీష్ మాట్లాడుతూ, ఫ్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ కింద చిన్న మామిడి 5 సంవత్సరాల లోపు తోటల్లో గుళికల రూపంలోని విత్తనాలు చెల్లితే చెట్ల మొదళ్లలో తేమ నిల్వ ఉంటుందని, అంతర పంటలుగా నవధాన్యాలు, జిలుగు, జనుము లాంటివి సాగు చేసుకుంటే లాభదాయకంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఫామ్ ఫండ్ల ఏర్పాటుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. సబ్సిడీని 75,000 నుంచి 90,000 పెంచారని ఆయన అన్నారు. వీడ్ మ్యాట్ చదరపు మీటర్కు ₹20 ఇస్తున్నామని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. బిందు, తుంపర్ల యూనిట్ల ద్వారా తక్కువ నీటితో ఉద్యాన పంటలు సాగు అవకాశం ఉందని, అవసరమైన యూనిట్లు మాదిరి చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.